మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జల కళను సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇది సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో కనిపించే దృశ్యం కాగా ఈ ఏడాది మేలోనే జూరాల ప్రాజెక్టు జల కళను సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 1,00,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇన్ఫ్లో భారీగా ఉండటంతో నీటి మట్టాన్ని నియంత్రించడానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. వరద ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తివేశారు. దీని ద్వారా 82,000 క్యూసెక్కుల నీటిని దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో సమంగా 82,000 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఒకసారిగా వరద పోటెత్తింది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు పైనుంచి వస్తున్న వరద ఒకసారిగా నిండుకుండలా మారింది జూరాల ప్రాజెక్టు. జూరాల ప్రాజెక్టు నిన్న సాయంత్రం 12 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇప్పుడు 12 గేట్లు ఎత్తి దిగువ నీటికి విడుదలవుతున్న సో పూర్తిగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. సో గత 12 గంటల నుంచి కూడా కంటిన్యూగా ఈ వరద ఫ్లో అయితే కంటిన్యూ కొనసాగుతుంది. అధికారులు చెప్తున్నారు మరింత ఫ్లో పెరిగే అవకాశం కనిపిస్తే ఇప్పుడు ప్రజెంట్ గా ఇన్ఫో 82,000 క్యూసెక్లు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా నీటిని దిగువకు రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కృష్ణానది ఉపనదిలో భీమా నది నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వరద ఫ్లో వస్తుంది. ఆ ఫ్లో తో పాటు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వస్తున్న వరదతో పూర్తిగా క్రమంగా వరద ఇంపాక్ట్ అయితే పడుతుంది. దీంతో ఒకసారిగా జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. కృష్ణ ఏదైతే శ్రీశైలంలో కూడా దిగువన ఉన్న కృష్ణానది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా క్రమంగా నీటి మట్టం పెరుగుతుంది. అంటే మే చివరి వారంలోనే ఇంత పెద్ద వరద రావడం గత 15 ఏళ్ల కాలంలో ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. వాస్తవానికి జనరల్ గా అయితే జూలై లేదా ఆగస్టులో మాత్రమే జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తుంటారు. కానీ జూలై చివరి వారంలోనే ఈ విధంగా వరద రావడం కూడా పూర్తిగా మాత్రం రైతులను హర్షం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా 15 రోజులకు ముందే నైరుతి ఋతుపవనాలు రావడం, అది ముందుగా మహబూబ్నగర్, తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో ఎంటర్ అయితే కాబట్టి గత వారం రోజులు స్థిరంగా వర్షాలు కంటిన్యూగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా వరద అనేది ఎఫెక్ట్ పడుతుంది. ఈ వరద పెరుగుతున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు మాత్రం జలకళ సంతరించుకుంది. పర్యాటకులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సో మరింత స్థిరంగా వరద క్రమంగా పెడితే మరిన్ని గేట్లు ఎత్తివేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద అయితే ఇంకా క్రమంగా కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే 12 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో వచ్చేసి 82,000 క్యూసెక్లు ఉంటే అదే విధంగా అవుట్ ఫ్లో కూడా అదే రీతిలో ఉన్న నేపథ్యంలో ప్రాజెక్ట్ అయితే పూర్తి కృష్ణం అయితే పరవలు తొక్కుతూ ముందుకు వెళ్తుంది. గురుప్రసాద్, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారని అంటున్నారు. మరి ప్రజలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఇప్పటికే ఈ నైరుతి ఋతుపవనాలు ఏవైతున్నాయో ఈ మే చివరి వారంలో వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు. జనరల్ గా బీచ్ పల్లి లేకపోతే ఏదైతే సోమశిల వద్ద కూడా చేపల వేటకు వెళ్తుంటారో మత్స్యకారులు వాళ్ళు కూడా అలర్ట్ చేసిన పరిస్థితి, అలాగే లోతట్టు ప్రాంతాల రైతుల వద్ద వాళ్ళని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అల్పపీడనం ద్రోణి క్రమంగా కొనసాగుతుంది. అలాగే ఎగువ రాష్ట్రాల కర్ణాటక, అలాగే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోడు అలాగే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వరద వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పటికీ అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అధికారులు. ప్రజెంట్ అయితే వరద ఫ్లో అయితే ఇంకా మరింత పెరిగే అవకాశాలు కొనసాగుతాయి. నిన్న నుంచి కూడా స్థిరంగా ఇంకా వరద కంటిన్యూ కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. జూరాల ప్రాజెక్టు మాత్రం జలకళ అయితే సంతరించుకున్న పరిస్థితి. గత 15 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారిగా మే చివరి వారంలోనే ఇలా గేట్లు ఎత్తివేయడం మాత్రం ఇదే తొలిసారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ గురుప్రసాద్.